కేసీఆర్ గారు మీరు వినాల్సింది, తెలుసుకోవాల్సింది, 15 మాసాల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రైజింగ్, దళిత రైజింగ్, రైతు రైజింగ్, యువ రైజింగ్, బీసీ రైజింగ్, మహిళా రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ కోసం పనిచేస్తున్నది. 10 సంవత్సరాల కుటుంబ రైజింగ్ ప్రోగ్రాం నుండి ఈ అన్ని విధాలుగా రైజింగ్ అవుతా ఉంది. నీ పాలనలో కేసీఆర్ రైజింగ్, కేటీఆర్ రైజింగ్, కవిత రైజింగ్, హరీష్ రావు రైజింగ్ తప్ప ఇంకెవడు రైజ్ కాలే. బీదవాడికి అవకాశమే రాలే. ఈ కుటుంబాలు రైజ్ అయ్యాయి కాబట్టి ఇవాళ ఒక్కొక్కడు 10 ఇంపోర్టెడ్ కార్లు, 4 ఫామ్ హౌజులు. జనవాడలో ఉన్న ఫామ్ హౌజులు ఎవరి అండి? నేను ప్రజల్ని అడుగుతా ఉన్నా, తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. జనవాడలో ఉన్న ఫామ్ హౌజులు ఎవరి? జనవాడలో ఉన్న అధిక భూములు ఎవరివి? ఒక్కసారి లెక్కలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ ఫామ్ హౌజుల కోసం జీవోలు మార్చినట్టు సందర్భం, మీ ఫామ్ హౌజుల కోసం నాలాలు మార్చినట్టు సందర్భం, మీ ఫామ్ హౌజుల కోసం రిజిస్ట్రేషన్ల కోసం అమాయకులను తండించి బయటకు పంపించినట్టు నైజం. ఇవన్నీ మర్చిపోయారనుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు. వరంగల్ సభ జనం కొంత వచ్చిండొచ్చు, కానీ మీరు మాట్లాడే దాంట్లో పసలేదు. దాని కారణం మీ కాలం చెల్లింది. కేసీఆర్కి ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజలు ఆదరిస్తారంటే అది కల్లా. మీకు పర్మనెంట్గా ఫామ్ హౌస్కే పరిమితం కావాలని వీళ్ళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కారణం మీలాంటి వాళ్ళు మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం దివాలా కాదు కదా, ఒక సొమాలియా లాగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఆ రకంగా దోసుకున్నటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో ప్రజల సొత్తుని, ప్రభుత్వ సొత్తుని దోసుకున్నటువంటి కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారని మేము అనుకోవట్లేదు. ఆదరించే అవకాశం ఉండదు. నిన్న బీజేపీ పార్టీ గురించి ఒక ముక్క కూడా మాట్లాడలేని పరిస్థితి. కారణం వీళ్ళ దోస్తి. వాళ్ళకి కావాల్సింది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలతో చొచ్చుకపోతా ఉంది. ముఖ్యమంత్రి, మంత్రివర్గం పనులు చేస్తూ ఉన్నారు. ఏ రంగమన తీసుకోండి, ప్రజలకు జవాబుదారీగా పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆపాలన్నప్పుడు బీజేపీ సహకారం కావాలి. లోపాయికారు ఒప్పందం ఈ నాయకులు గాంధీ కుటుంబం గురించి మాట్లాడడం ప్రజలు క్షమించరు అనే మాట చెప్తా ఉన్నాను. నెహ్రూ మొదలుకొని రాహుల్ గాంధీ వరకు అహర్నిశలు దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఈ దోపిడీ ముఠాకి ఎక్కడిది అని అడుగుతా ఉన్నాను. దొంగ పాస్పోర్ట్ల మొదలుకొని కాళేశ్వరం లాంటి అవినీతి ప్రాజెక్టుల వరకు, ప్రభుత్వ భూములు కాజేసే వరకు ఈ దొంగల మూట గాంధీ కుటుంబం గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. 10,000 ఎకరాలకి పైగా ఈ హైదరాబాద్ ఇన్ అండ్ హైదరాబాద్ భూములు అమ్మిన ఘనత మీది కాదా? ప్రజలకు తెలుసు కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపినారు. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అధోగత అవుద్దనే ఉద్దేశంతోనే ముఖ్యంగా రైతాంగం మిమ్మల్ని ఇంటికి పంపించినట్టు సందర్భం మర్చిపోయి మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన అవినీతి పాలన, మీరు చేసిన అరాచక పాలన, మీరు చేసిన కుటుంబ పాలన, మీరు చేసిన పత్రికా విలేకరుల యొక్క వ్యతిరేక పాలన, మీకేమైనా స్వేచ్ఛ ఉండిందా మిత్రులారా? ఆ రోజు పత్రికల మీద, యజమానుల మీద ఆంక్షలు విధించినటువంటి పాపం కేసీఆర్ది కాదా? టీవీ ఛానల్ని బ్యాన్ చేసిన పాపం కేసీఆర్ది కాదా? ధర్నా చౌకులు ఎత్తేసిన పాపం కేసీఆర్ది కాదా? హౌస్ అరెస్టులు కొన్ని వేలు చేసిన పాపం కేసీఆర్ది కాదా? ప్రతిపక్ష నాయకుల నోళ్లు మూయించిన పాపం కేసీఆర్ది కాదా? కోదండరాముని గల్లా పట్టుకొని బయటకు ఈడ్చిన పాపం కేసీఆర్ది కాదా? గద్దరు 4 గంటలు వేచి ఉంచి అవమానపరిచిన పాపం కేసీఆర్ది కాదా? బీసీ ఎస్సీ బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తే డబ్బుల కకృతిపడి గ్లోబరినా సంస్థకి అప్పచెప్పి వాడు సరిగా దిద్దకుంటే కొన్ని 10,000 సంఖ్యలో విద్యార్థులు చనిపోతే ఆ పాపం మీది కాదా?
తప్పుల తడక వల్ల అన్యాయంగా పాస్ అయి కూడా ఫెయిల్ అయినట్టుగా చూపించడం వల్ల విద్యార్థులు చనిపోయిన పాపం మీది కాదా? ఎన్నిసార్లు గ్రూప్ ఎగ్జామ్స్లో పేపర్ లీకేజ్కి పాల్పడి మీ కుటుంబ సభ్యులు పేపర్ లీకేజ్ చేసి అమ్ముకున్న పాపం మీది కాదా? ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు మీరు? ఎన్నిసార్లు పేపర్ లీక్ అయినాయి? ఎవరి ప్రమేయం వల్ల లీక్ అయినాయి? మీ కుటుంబ సభ్యుల ప్రమేయం లేదా దాంట్లో? లీకేజీల వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో ఆ పాపం మీది కాదా అని అడుగుతా ఉన్నాను. పాపపు పాలన సాగించి ఇవాళ ఆ పాపాతుల ముఠ వచ్చి కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఉంది. మీ పాపాలు పెరిగినాయి కాబట్టే పార్లమెంట్లో మీ గుండు సున్నా ఇచ్చినారు. అసెంబ్లీలో మీకు ప్రతిపక్ష హోదా వస్తే నువ్వు ఒక్కరోజు బయటికి రాని పాపం. పెద్దవాడుగా కేసీఆర్ని గౌరవిస్తాం, కానీ ఆయన చేసిన 10 ఏళ్ల అరాచక పాలన తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్షమించరుగాక క్షమించరు. రాష్ట్రంలో ఆస్తుల విధ్వంసం జరిగింది, ఆర్థిక విధ్వంసం జరిగింది. నిరుద్యోగులు ఎంతో మంది అస్సులు బాసినారు. ఉద్యోగాల కోసం వేచి చూసి కేసీఆర్ పోకడ వల్ల, కేసీఆర్ నిర్వాకం వల్ల, కేసీఆర్ దొరపాలన వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం మర్చిపోకూడదు. అన్ని రకాలుగా తెలంగాణని నట్టెట్ట ముంచి నాశనం చేసిన వ్యక్తి ఇలా బహిరంగ సభల పేరెట్టొచ్చి అబద్ధాలు చెప్పుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారో ఇది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా మీ పాపం మూడింది కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినారు. మళ్ళీ మీకు అలాంటి అవకాశం తెలంగాణ ప్రజలు ఇస్తారనుకుంటే అది అవివేకం అవుతుంది. కేసీఆర్ గారు, మీరు ఫామ్ హౌస్కే పరిమితం అవ్వడం ఇది ప్రజలు కోరుకున్నట్టు సందర్భం. మీ కొడుకు, మీ కూతురు, మీ హరీష్ రావు వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నావో నువ్వు మాకు కూడా తెలుసు. ఆ సానుభూతి మాకుంది. మీ ఇంట్లో జరుగుతున్న రాజకీయ చదరంగంలో నువ్వెంత బాధపడుతున్నావో మేము మీకు సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు ఎన్ని అబద్ధపు ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినా అది క్షణికాలమే నిలుస్తుంది. వాస్తవాలు తెలుస్తూ ఉన్నాయి ప్రజలకి. హెచ్యు భీముల్లో మీరు ఆడిన నాటకం, మీరు ఏ టెక్నాలజీ వాడి ఎంత అబాసుపాలు చేయాలనుకున్నారో ప్రభుత్వాన్ని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఈ టెంపరీ గెయిన్స్ తప్ప పర్మనెంట్ గెయిన్స్ ఉండవనే మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ నిన్న మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అబద్ధాలు. ఆయన 10 ఏళ్ల నిర్వాకంలో చేసిన దోపిడీ, అరాచకము, అన్యాయమైన పాలనని ప్రజల నుంచి దారి మళ్లించేందుకే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడినారు. ఎక్కడ కూడా స్పందన లేదు. పక్కన్న వాళ్ళు కేటీఆర్ ముఖ్యమంత్రి, హరీష్ రావు ముఖ్యమంత్రి అని పోట్లాట తప్ప ఎక్కడ స్పందన కనవాలే. నాకైతే నేను కూడా చూశాను నిన్న.